వైద్య విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి హత్యకు నిరసనగా విజయవాడ నుండి కలకత్తా వరకు ముగ్గురు యువకులు పాదయాత్ర చేపట్టారు. అనంతపూర్కు చెందిన ఈడిగ ప్రదీప్ కుమార్, హైదరాబాద్కు చెందిన దంత రాధాకృష్ణ, టీ తిమ్మాపురానికి చెందిన ఆకేటి బుజ్జిబాబు విజయవాడ దుర్గగుడిలో పూజలు నిర్వహించి పాదయాత్రగా కాకినాడ ఇంద్రపాలెం లాకుల వద్దకు చేరుకున్నారు. కాకినాడ కలెక్టరేట్ మీదుగా వివిధ ప్రాంతాలలో సాగిన యువకుల పాదయాత్రకు నగర ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎస్ గంగసూరిబాబు ఆధ్వర్యంలో స్థానికులు స్వాగతం పలికారు. కాకినాడ వాసవి క్లబ్ సభ్యులు నాలం ఆండాల్, కంతటి లక్ష్మీనారాయణ, సింగంశెట్టి నరేష్, సొల్లేటి నాగ అంబిక, పురం రజని, మన్యం సుభద్ర తదితర మహిళా ప్రతినిధులు పాదయాత్రలను అభినందించారు. ఈ సందర్భంగా ఆండాల్ మాట్లాడుతూ మహిళలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలంటూ యువకులు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. వారికి అందరం సంఘీభావం తెలపాలని కోరారు. పాదయాత్రికుడు ఆకేటి బుజ్జిబాబు మాట్లాడుతూ మహిళలకు రక్షణ కోసం ప్రజల్లో చైతన్యం నింపడం కోసమే తాము ఈ పాదయాత్ర చేపట్టామని వెల్లడించారు. పాదయాత్రలో పలు గ్రామాలలో పర్యటించి అక్కడి ప్రజలను కలిసి ప్రత్యేక మహిళా చట్టాల ఆవశ్యకతను వివరిస్తామని తెలిపారు. అలాగే మన కలకత్తాలో జరిగిన సంఘటన గురించి మన యువకులు ఇక్కడ విజయవాడ అమ్మవారి గుడి దగ్గర నుంచి కలకత్తా వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ ముగ్గురు యువకులు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలాంటి వారికి మనం సపోర్ట్ని ఇవ్వాలి. ఎందుకంటే మహిళలకు మరొకసారి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనం చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రోజు నుంచి 10 రోజుల నుంచి కూడా అంతా చాలా ఎక్కువ చేస్తున్నారు. రీసెంట్లీ జరిగిన కోల్కతా ఇన్సిడెంట్ లో జస్టిస్ జరగాలని, ఆ అక్కకి న్యాయం జరగాలని మేము విజయవాడ టు కోల్కతా పాదయాత్ర అయితే చేస్తున్నామండి. అలాగే ఆ న్యాయంతో పాటు రేపు వచ్చే తరాలకి, మా అక్కలకి, మా చెల్లెలకి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని మేమైతే ఒక పాదయాత్రను అయితే చేపట్టామండి. ఇలాగే ప్రతి ఊరు తిరుగుకుంటూ వెళ్తున్నాం. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ముగ్గురితో స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర ఎంతో మంది మాకు సపోర్ట్ గా రావాలని, మీ రోజులో 1 గంట మీరు కాదనుకొని మీరు ఒక ముందడుగు వేసారంటే మన అడుగులు ఒక్కొక్క అడుగు మన అక్కలకి, మన చెల్లెలకి ఒక్కొక్క రక్షణ కింద ఉంటుందని మేము కోరుకుంటున్నామండి. ఈ కాకినాడ అయితే ప్రజెంట్ కాకినాడలో అయితే ఉన్నాం. మేడం గారు మమ్మల్ని గర్వంగా ఇక్కడైతే రిసీవ్ చేసుకున్నారండి. చాలా హ్యాపీగా ఉంది.